వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెస్పెక్ట్ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 8Bలో క్వశ్చన్ నెంబర్ 1 ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకోబోతున్నాం. ది డయాగ్రామ్ given in the figure shows a cell of EMF epsilon is equal to 4 volt. ఇప్పుడు ఇది మనకి ఒక సర్క్యూట్. ఇందులోని ఇక్కడ ఎప్సిలాన్ అని చూసారా, ఇది 4 వోల్ట్. ఈ ఎప్సిలాన్ ఏమంటాం? ఈఎంఎఫ్ అంటాం, రైట్. అండ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆర్ ఈక్వల్ టు 2 ohm కనెక్టెడ్ టు అన్ ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ ఆర్ ఈక్వల్ టు 8 ohm. ఈ ఎప్సిలాన్ ఈఎంఎఫ్ అండ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ స్మాల్ ఆర్, ఇది 2 ohm. ఎప్సిలాన్ వాల్యూ ఎక్కడ రాస్తున్నాను, ఇది 4 volts, ఇదేమో 2 ohm ఇంటర్నల్ రెసిస్టెన్స్. ఈ రెండు కూడా ఒక ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ కి కనెక్ట్ చేసాం. ఈ ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ ఎంత? 8 ohm. ఇది మనకి ఇచ్చినటువంటి సర్క్యూట్ ఇలా ఉంది. ది అమ్మీటర్ ఏ మెజర్స్ ది కరెంట్ ఇన్ ది సర్క్యూట్. ఇక్కడ అమ్మీటర్ కనెక్ట్ చేయడం జరిగింది, అది కరెంట్ మెజర్ చేస్తుంది. అండ్ ది వోల్ట్ మీటర్ వి, ఇక్కడ వోల్ట్ మీటర్ కనెక్ట్ చేసాము, దట్ మెజర్స్ ది టెర్మినల్ వోల్టేజ్ అక్రాస్ ది సెల్. ఈ వి మెజర్ చేసేది టెర్మినల్ వోల్టేజ్ అక్రాస్ ది సెల్. ఈ వి అనేది అబ్జర్వ్ చేయండి, వికి ఈ ఎప్సిలాన్ కి కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇది వోల్ట్ లో ఉంటుంది, ఇది కూడా వోల్ట్ లోనే ఉంటుంది. అయితే వి అనేది టెర్మినల్ వోల్టేజ్, ఎప్సిలాన్ అనేది ఈఎంఎఫ్. నెక్స్ట్ అయితే ఇప్పుడు వాట్ విల్ బి ది రీడింగ్స్ ఆఫ్ ది అమ్మీటర్ అండ్ వోల్ట్ మీటర్. ఇప్పుడు అమ్మీటర్ అంత చూపిస్తుంది, వోల్ట్ మీటర్ అంత చూపిస్తుంది. రీడింగ్స్ ఎప్పుడు? వెన్ ద కీ కే ఈజ్ ఓపెన్, ఇది ఫస్ట్ కేసు. అండ్ వెన్ ద కీ కే ఈజ్ క్లోజ్డ్, ఈ కీని ఓపెన్ చేసినప్పుడు అమ్మీటర్ రీడింగ్, వోల్ట్ మీటర్ రీడింగ్. కీని అంటే కే, ఈ కీ పేరు కే, ఈ కే లేదా కీ, ఈ కీని క్లోజ్ చేసినప్పుడు అమ్మీటర్ రీడింగ్ ఎంత, వోల్ట్ మీటర్ రీడింగ్ ఎంత. ఇది మనకి క్వశ్చన్. ఇప్పుడు దీనికి మనం ఆన్సర్ ఎలా చేయాలో చూద్దాం. ఇందులో మనం పర్ఫెక్ట్ ఒక విషయాన్ని బాగా నేర్చుకోవాలి. అదేంటి అంటే, ఇది ఎప్సిలాన్ అంటాం, ఇదేంటి అంటే ఈఎంఎఫ్, దీని పేరు ఈఎంఎఫ్, ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్. ఇంకా వి అంటే ఏంటి? వి, క్యాపిటల్ వి అంటే టెర్మినల్ వోల్టేజ్. టెర్మినల్ వోల్టేజ్. ఈ రెండు కాకుండా ఇంకోటి ఉంటుంది, దాన్ని స్మాల్ వి అంటాం, దీని పేరు వోల్టేజ్ డ్రాప్. వోల్టేజ్ డ్రాప్. ఇప్పుడు ఈ ఈఎంఎఫ్ కి టెర్మినల్ కి కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి, ఓకే, కొన్ని సిమిలారిటీస్ ఉంటాయి. ఇవన్నీ మనం లెసన్ చెప్పినప్పుడు నేర్చుకోవచ్చు. ఇప్పుడు మనం ప్రస్తుతాన్ని నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ఈ మూడింటి మధ్య రిలేషన్ ఒకటి తెలుసుకుంటే ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు. ఈఎంఎఫ్ అనేది ఈ సర్క్యూట్ కి, ఈ బయట ఎక్స్టర్నల్ ప్లస్ ఈ బ్యాటరీకి ఇంటర్నల్, ఈ రెండింటి వోల్టేజ్ టోటల్ అనేది ఈఎంఎఫ్ అవుతుంది. క్లియర్? ఇప్పుడు బయటది మాత్రమే మళ్ళీ టెర్మినల్ వోల్టేజ్. అంటే ఎక్స్టర్నల్ వోల్టేజ్ అన్నా టెర్మినల్ వోల్టేజ్ అన్న ఒకటే, ఇంటర్నల్ వోల్టేజ్ అన్నా వోల్టేజ్ డ్రాప్ అన్నా ఒకటే. సో మనకి ఈఎంఎఫ్ కావాలి అంటే ఎక్స్టర్నల్ వోల్టేజ్ నథింగ్ బట్ టెర్మినల్ వోల్టేజ్ ప్లస్ ఇంటర్నల్ వోల్టేజ్ నథింగ్ బట్ వోల్టేజ్ డ్రాప్. దీని పేరు ఎక్స్టర్నల్ వోల్టేజ్, దీని పేరు ఇంటర్నల్ వోల్టేజ్. ఈ రెండు యాడ్ అయితే వచ్చేదే మనకి ఈఎంఎఫ్. క్లియర్? ఓకే. దీనికి మళ్ళీ మనం ఓమ్స్ లా అప్లై చేసాం అనుకుందాం. ఓమ్స్ లా అప్లై చేస్తే వి ఈజ్ ఈక్వల్ టు, ఈ రెండింటిలోని సేమ్ కరెంటే పాస్ అవుతుంది కాబట్టి ఐ, ఇక్కడ కూడా ఐ, మరి ఈ వికి ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ తీసుకోవాలి, ఎందుకంటే ఈ వి అనేది ఎక్స్టర్నల్ వోల్టేజ్ కాబట్టి ఎక్స్టర్నల్ వోల్టేజ్ ఆర్ అనేది ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్, ఇది ఐఆర్. ఇక్కడ కరెంట్ అయితే మారదు కాబట్టి ఇక్కడ కూడా ఐఏ తీసుకున్నాను. ఇక్కడేమో ఈ స్మాల్ వి అనేది ఇంటర్నల్ కాబట్టి ఇంటర్నల్ రెసిస్టెన్స్ తీసుకోవాలి, ఐఆర్. అంటే రెండింటిలో మనం ఐ కామన్ తీస్తే ఐ ఇంటూ ఆర్ ప్లస్ ఆర్, ఇది ఒక ఫార్ములా. ఎప్సిలాన్కి ఐ ఇంటూ ఆర్ ప్లస్ ఆర్ ఇదో ఫార్ములా. అండ్ ఎప్సిలాన్కి ఏంటంటే క్యాపిటల్ వి ప్లస్ స్మాల్ వి ఇదో ఫార్ములా.
ఇవి మనం ఇచ్చిన డేటాను బట్టి ఏ ఫార్ములా అప్లై చేయాలో ఆ ఫార్ములా అప్లై చేసి ఈ ప్రాబ్లం సాల్వ్ చేసేయటమే. ఓకే, రెండు ఫార్ములాస్ చూడండి. ఎప్సిలాన్ ఈక్వల్ టు క్యాపిటల్ వి ప్లస్ స్మాల్ వి అంటే టెర్మినల్ వోల్టేజ్ ప్లస్ వోల్టేజ్ డ్రాప్, ఎక్స్టర్నల్ వోల్టేజ్ ప్లస్ ఇంటర్నల్ వోల్టేజ్. అలానే ఎప్సిలాన్ ఈక్వల్ టు ఈ ఎక్స్టర్నల్ వోల్టేజ్ అంటేనే ఐఆర్, ఐ ఇంటూ క్యాపిటల్ ఆర్ ప్లస్ ఇంటర్నల్ వోల్టేజ్ లేదా వోల్టేజ్ డ్రాప్ అంటే ఐ ఇంటూ స్మాల్ ఆర్. రెండు కేసులో ఐ అయితే సేమే ఉంటుంది. ఎందుకు సేమ్ ఉంటుందంటే ఈ రెండు కూడా మనకి ఇక్కడ సిరీస్ లో కనెక్ట్ ఉన్నాయి, సేమ్ కరెంటే పాస్ అవుతుంది కాబట్టి ఐ ఇంటూ ఆర్ ప్లస్ ఆర్. రైట్, సో ఇక్కడ నుంచి వచ్చే సేమ్ కరెంటే రెండింటిలో పాస్ అవుతుంది. ఆర్ లోంచి ఆర్ సేమ్ కరెంటే పాస్ అవుతుంది. సేమ్ కరెంట్ పాస్ అయితే రెండు సిరీస్ లో ఉన్నట్టు, అందుకని చెప్పి ఐ అనేది కామన్. సో ఐ ఆఫ్ ఆర్ ప్లస్ ఆర్. ఇది ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది. ఇంకెంతకన్నా అయితే మనకి ఇట్లా ఈ ప్రాబ్లం చాలా లేట్ అయిపోతుంది, డిలే అయిపోతుంది. సో మనం ఈ కేసు 1లోకి వెళ్దాం. ఈ కేసు 1లోకి ఒక్కసారి వెళ్లే ముందు ఇంకొక చిన్న ఇది చెప్పాల్సింది. మీకు ఇందా చెప్పాను కదా, రెండింటికి కూడా ఒక డిఫరెన్స్ ఉంటుంది అని చెప్పాను కదా, సిమిలారిటీ కూడా ఉంటుందని చెప్పాను. ఫస్ట్ ఏంటంటే వెన్ దెర్ ఈజ్ నో కరెంట్, అసలు కరెంటు పాస్ అవ్వట్లేదు అంటే దాని మీనింగ్ ఏంటంటే సర్క్యూట్ ఈజ్ నాట్ ఇన్ యూజ్. కరెంటు పాస్ అవ్వట్లేదు అంటే సర్క్యూట్ ఎలాంటి కరెంటు పాస్ అవ్వట్లేదు, సర్క్యూట్ నాట్ ఇన్ యూజ్. ఆ కేసులో మనకి ఈ టెర్మినల్ వోల్టేజ్ అనేది ఈ ఈఎంఎఫ్ కి ఈక్వల్ అయిపోతుంది వెన్ దేర్ ఇస్ నో కరెంట్. వెన్ దేర్ ఈస్ కరెంట్, కరెంట్ పాస్ అయినప్పుడు ఎప్పుడు కూడా ఈ టెర్మినల్ వోల్టేజ్ అనేది ఈఎంఎఫ్ కన్నా తక్కువే ఉంటుంది. ఎందుకంటే ఈఎంఎఫ్ అనేది రెండింటి టోటల్, దీనికంటే ఇది కంపల్సరీ ఎక్కువ ఉంటుంది. అంటే వి అనేది దీనికంటే తక్కువ ఉంటుంది. ఇది ఒకటి మనం అర్థం చేసుకోవాలి. ఓకే రైట్, ఇప్పుడు మనం కేస్ 1 చూద్దామా. వెన్ ది కీ కే ఈజ్ ఓపెన్. ఇక్కడ మనకు అర్థం చేసుకోవాలి, కే ఓపెన్ అంటే ఈ కీని తీసేసినట్టు, కీ లేకుండా చేస్తాం అంటే కరెంట్ పాస్ అవుతుంది కదా, అంటే దట్ ఎంప్లాయిస్ నో కరెంట్. నో కరెంట్ అన్నప్పుడు మరి యామ్మీటర్ రీడింగ్ ఏముంటుంది, యామ్మీటర్ ఏం మెజర్ చేస్తుంది, యామ్మీటర్ ఏ మెజర్స్ ది కరెంట్ ఇన్ ద సర్క్యూట్. మరి ఇక్కడ నో కరెంట్, అందుకని యామ్మీటర్ రీడింగ్ ఏంటంటే ఇక్కడ మన రీడింగ్ ఆఫ్ అమ్మీటర్ రాయాలి కదా, అమ్మీటర్ రీడింగ్ ఇస్ 0. మరి వోల్ట్ మీటర్ పరిస్థితి ఏంటి, లేదా రీడింగ్ ఆఫ్ వోల్ట్ మీటర్, రీడింగ్ ఆఫ్ అమ్మీటర్ ఇది రాస్తాం. ఓకే, సో వోల్ట్ మీటర్ రీడింగ్ అంటే అది వీని, ఒక వీని మెజర్ చేస్తుంది. మరి ఇక్కడ నో కరెంట్ సిచ్యువేషన్ వి అంటే ఎప్సిలాన్. ఈ క్వశ్చన్ లో ఎప్సిలాన్ అంటే 4 volts, అందుకని వోల్ట్ మీటర్ విల్ షో 4 volts. క్లియర్ అయింది. ఇప్పుడు సెకండ్ కేసు, వెన్ కే ఈజ్ క్లోజ్డ్ అంటే మనం కీని క్లోజ్ చేస్తాం, ఇప్పుడు కరెంట్ పాస్ అవుతుంది. ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే ఎంత కరెంట్ పాస్ అవుతుంది అనేది మన క్వశ్చన్. ఇప్పుడు రైట్, ఇప్పుడు మనకి ఎంత కరెంట్ అనేది పాస్ అవుతుంది. ఇప్పుడు ఆడవి చెప్పాను కదా, ఈ కీని పెట్టినప్పుడు కరెంట్ అనేది ఫస్ట్ ఈ ఆర్ ద్వారా వెళ్తుంది, మళ్ళీ ఈ స్మాల్ ఆర్ ద్వారా కూడా, క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ రెండు కలిపి కదా వెళ్తుంది ఈ కరెంట్ అనేది. కాబట్టి ఇక్కడ మనకి ఏమవుతుంది, ముందు ఈ ఆర్ అండ్ ఆర్ బోత్ ఆర్ ఇన్ సిరీస్ అంటే ముందు ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. కరెంట్ ఇందులోంచి వెళ్తుంది, ఇందులోంచి వెళ్తుంది, సేమ్ కరెంటే వెళ్తుంది. ఇది పాజిటివ్ గా ఇలా వెళ్తుంది కరెంట్, ఇలా వెళ్ళి ఇటు మళ్ళీ ఇలా వెళ్తుంది, అంటే 8 లోంచి 2 లోంచి కూడా వెళ్తుంది, అంటే సిరీస్ లో ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనకు ముందు ఇక్కడ 2 ways మనం సాల్వ్ చేయొచ్చు. మీకు ఆ 2 ways కూడా నేను చెప్తాను. ఫస్ట్ మన ఆయన ఫైండ్ అవుట్ చేయబోతున్నాం. ఇక్కడ మనకు ఆల్రెడీ తెలుసు ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు ఐ ఆఫ్ ఆర్ ప్లస్ ఆర్ అని మనకు తెలుసు. అంటే దీన్ని బట్టి మనకి ఏం చేయొచ్చు, ఎప్సిలాన్ అంటే మనకు ఆల్రెడీ 4 volt ఇవ్వడం జరిగింది, ఈజ్ ఈక్వల్ టు ఐ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఆర్ అంటే క్యాపిటల్ ఆర్ 8, స్మాల్ ఆర్ 2, అంటే 4 ఈజ్ ఈక్వల్ టు 8 + 2 10 టైమ్స్ ఐ, అంటే ఐ ఈజ్ ఈక్వల్ టు ఈ 10 ఇటు వెళ్తే 4/10 అంటే 0.4 amps. ఇది ఒకటి. సెకండ్ ఏంటంటే ఇదంతా కరెంట్ అనేది క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ ఈ రెంట్ల ద్వారా కూడా పాస్ అవుతుంది. యాజ్ పర్ ఓమ్స్ లా ఏం చెప్తుంది మనకి, వి ఈజ్ ఈక్వల్ టు ఐఆర్ అని చెప్తుంది. అయితే ఇక్కడ మనకి వి అంటేనే ఎప్సిలాన్ అంటే 4, సో వి ఈక్వల్ టు 4. ఓకేనా. నెక్స్ట్ ఐ అంటే మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఆర్ అంటే ఆర్ కరెంట్ రెండింటి ద్వారా కూడా పాస్ అవుతుంది, 8 ద్వారా వెళ్తుంది, 2 ద్వారా వెళ్తుంది, అంటే ఆ రెండు మళ్ళీ సిరీస్ లో ఉన్నాయి, సో యాడ్ చేయాలి. యాడ్ చేస్తే మళ్ళీ 8 + 2 అవుతుంది, అంటే ఐ ఈక్వల్ టు ఇది 10 అవుతుంది, 10 కిందకి వెళ్తే 4/10 0.4 amp అవుతుంది. ఇది ఈ రెండు కూడా అమ్మీటర్ రీడింగ్స్ ఇవి అయింది కదా. ఇప్పుడు వోల్ట్ మీటర్ రీడింగ్ చూద్దాం.
ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఈ వోల్ట్ మీటర్ అనేది టెర్మినల్ వోల్టేజ్ని మాత్రం మెజర్ చేస్తుంది. ఇగో వోల్ట్ మీటర్ టెర్మినల్ వోల్టేజ్ మెజర్ చేస్తుంది. అంటే ఇక్కడ మనకి వోల్ట్ మీటర్ మనం ఏం ఫైండ్ చేయాలి, టెర్మినల్ వోల్టేజ్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది టెర్మినల్ వోల్టేజ్. అంటే దాని మీనింగ్ ఏంటి, టెర్మినల్స్ మధ్య ఉండే వోల్టేజ్ అంటే ఇంటర్నల్ కాదు, ఉండే వోల్టేజ్ కాదు, అంటే వోల్టేజ్ డ్రాప్ కాదు. ఓన్లీ ఇదే మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఏది, ఈ క్యాపిటల్ వినే ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు మనం దీనికి ఓమ్స్ అప్లై చేద్దాం. ఓమ్స్ ఏం చెప్తుంది, V is equal to I into R. ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటంటే ఓన్లీ ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ తీసుకోవాలి. ఎందుకంటే టెర్మినల్ వోల్టేజ్ అంటే చెప్పాను ఇందాక, ఎక్స్టర్నల్ వోల్టేజ్ అని చెప్పాను. టెర్మినల్ వోల్టేజ్ అంటే ఏం చెప్పాను, ఎక్స్టర్నల్ వోల్టేజ్ అని చెప్పాను. ఎక్స్టర్నల్ వోల్టేజ్ అంటే ఎక్స్టర్నల్ కరెంటు, అంటే కరెంట్కి ఎక్స్టర్నల్ ఇంటర్నల్ అంటే ఉండదు. సో కరెంట్ ఇంటూ ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్. సో కరెంట్ ఎంత మనకి ఇందాక మనం చేసాం కదా, 0.4 amp into external resistance, because we are finding external voltage, because we need to find terminal voltage. Terminal voltage measure చేసేదే వోల్ట్ మీటర్. సో ఎక్స్టర్నల్ వోల్టేజ్ కావాలంటే ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్ తీసుకోవాలి, అంటే ఇంటూ 8 తీసుకోవాలి. ఈ 2ని తీసుకోకర్లేదు, దాట్ అక్కర్లేదు, ఇది ఇంటర్నల్ రెసిస్టెన్స్. మనకు కావాల్సింది ఎక్స్టర్నల్ రెసిస్టెన్స్. సో మనకి ఈ V అనేది ఎంత అయింది, V ఈక్వల్ టు 8 4 32 పాయింట్ ఉంది కాబట్టి 3.2 యూనిట్స్ వచ్చి వోల్ట్స్. క్లియర్, ఇది మనకి వోల్ట్ మీటర్ రీడింగ్. ఇందాక మనకు వచ్చింది అమ్మీటర్ రీడింగ్. సో ఒక్కసారి జాగ్రత్త వినండి, కొంచెం వీడియోలు ఎంత అయింది, ఓకే ఒక్కసారి వినండి. అంటే ఇక్కడ ఏం చెప్పండి, ఫైనల్ ఆన్సర్స్ చెప్తా అంతే. వెన్ కే ది కే ఈజ్ ఓపెన్, ఈ కీని మనం ఓపెన్ చేసి పెట్టినప్పుడు అప్పుడు ఎంత అవుతుంది, అమ్మీటర్ రీడింగ్ 0, వోల్ట్ మీటర్ రీడింగ్ 4 volts. When the key K is closed, ammeter reading is 0.4 amperes, whereas voltmeter reading is 3.2 volts. దీంతో మనకి ఈ ప్రాబ్లం నెంబర్ 1 అనేది కంప్లీట్ అయింది. If you feel this video is helpful to you, please like, share and subscribe our channel. And please do not forget to press the bell button so that you will get the notifications from our channel. Thank you very much.